నరుడ నేను కవితలో కాళోజీ వెలిబుచ్చిన జీవన సారాంశాన్ని వివరింపుము. లేదా 20 కాళోజీ మనిషి జీవన విధానం గురించి తన నరుడ నేను అనే కవితలో వెలువరించిన జీవ సత్యాలను వివరింపుము. సమానము కవి పరిచయం. నరుడ నేను అనే పాఠ్యాంశం కాళోజీ వ్రాసిన నా గొడవ అనే సమగ్ర రచనల సంపుటి నుండి గ్రహించడం జరిగింది. పాఠ్యభాగ ఉద్దేశం: మనిషి జీవితం మొత్తం 3 కాలాలతో బంధించబడి ఉంటుంది. మనిషి భూత, వర్తమాన, భవిష్యత్ విషయాలను గురించి అనేక విషయాలపై కలత చెందుతూ తన వర్తమాన జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటూ ఉంటారు. ఆశ నిరాశల మధ్య మనిషి నలిగిపోయి తల్లడిల్లుతున్నాడు. మనిషి సంతోషంగా జీవించాలంటే సమత మమతా భావాలు ఉండాలి. మనిషి ఉన్నదానితో సంతృప్తి పడలేకపోవడం, లేనిదాని కోసం అమృలు దాచడం, పొందవలసిన వాటి గురించి, పోగొట్టుకున్న వాటి గురించి విచారిస్తూ తన ఆనందాన్ని పాడు చేసుకుంటున్నాడు. మానవుడిని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే 6 శత్రువులు ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటాయి. కొందరు వీటిని జయించానుని వంచన చేసుకుంటారు. కాని ఆది ఆత్మవంచన అనే చెప్పాలి. కనులు చెమ్మగిల్లితేనే బ్రతుకు తీపి తెలుస్తుంది. కష్టసుఖాల సారమెరిగితేనే జీవన సత్యం తెలుస్తుంది. సాటి మానవుడి పట్ల కరుణ, దయ, జాలి, అనుకంప, సానుభూతి ఉన్నప్పుడే జీవితార్థం బోధపడుతుంది. తొలుత మనిషి తాను మనిషిని అనే అవగాహనత జీవించాలి. తాను మనిషినని ఎప్పుడు గుర్తిస్తాడో తనలాగే సాటి, తోటివారు మనుసులనే భావన కలుగుతుంది. ఈ సహోదర భావం సమానత్వాన్ని కోరుతుంది. ఆధిక్యతా భావం తొలగిపోతుంది. నాలాగే ఇతరులలాగానే నేను అన్న అవగాహన అవసరం. సంతోషంగా జీవించడం కోసం అనేక పాట్లుపడి తన సుఖం కోసం ఇతరులను పీడించే మనస్తత్వాన్ని వదిలిపెట్టటమే నరత్వం, నారాయణత్వం అనేది కాళోజీ జీవన సారాంశం. పాఠ్యభాగం: కాళోజీ నారాయణరావుగారు మనిషి జీవన సారాంశాన్ని ఇలా వివరించాడు. ఇతరుల కష్టాలు చూసి బాధపడి కన్నీరు పెట్టని కళ్ళు జీవితంలోని మాధుర్యాన్న వెల్లడించలేవు. కళ్ళు బ్రతుకులోని మాధుర్యమును చవి చూడలేవు. దాహం తీరేలా త్రాగకపోతే మనస్సుపై ఆవరించిన మబ్బు వంటి ముఖ తొలగను. అనుకున్న కోరకలన్నీ తీరనిదే ఆనందం యొక్క తలుపులు తెరుచుకోవు. అటలాడకపోతే గుండె కదలదు. కదపలేదు, కదలలేని, కదపడానికి వీలుకాని గుర్త సిగ్గుపడుతూ జీవిస్తే హృదయము అనే మొగ్గ వికసించదు. నిండు సంతోషల బరువును మోయడం కష్టం. దయ, మమకారం, మమత గురించి దయగాని, నాది అనే మమకారం గాని చేసి వ్యర్థమైన శరీరాన్ని కాల్చడానికి కర్రలు కూడా దండుగే. మమత మనస్సులోనే సమత్వం భావన కలుగుతుంది. నేను మట్టి కాను, మనసు మనిషిని అని మానవుడు భావించాలి. మమత లేని జీవితాన్ని జీవించడానికి నేను కిట చెందిన మనసు గలవాడను కాదు అని ప్రతి ఒక్కరూ భావించాలి. అనగా కలతపు వాడికి మమత అనేది తెలియదని భావం. మనిషి నవ్వగలడు, ఏడ్వగలదు అంటే మనిషి కష్టసుఖాలకు స్పందించే మనస్తత్వం కలవాడని, సుఖసంతోషాలు కలిగిన నవ్వుతాడు. బాధలకు, కష్టాలకు స్పందించి ఏడుస్తాడు. ఆ విధంగా మమత అనేది లేని దేవతా పదవి అవసరం లేదు. ఆ పదవిని మనిషి కోరుకోవద్దు. పుణ్యము 63 దానికి మనస్సు లేదు. అటువంటి పుణ్యంలో శరీరాన్ని కట్టి పడవేసి తృప్తిలేని, పనికిరాని జీవితం గొప్పదని అనుకోవద్దు. కోరికలు తీర్చుకోవడం గురించి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు అనేవి 6 శత్రువులు అంటూ అవి మానవుని బాధిస్తూ ఉంటాయని ఏదో వగలమాటలు మాట్లాడి
తన మనస్సులోని బాధను కప్పిపెట్టుకొని బ్రతుకుతూ నిత్యమూ మరణించకూడదు. నవ్వలేక, ఏడ్వలేక, లోపలి క్రొవ్వు కరిగి, సౌఖ్యం యొక్క మార్గాన్ని చూడకుండానే ఈ భూమిని విడిచి పరలోకానికి పోరాదు. అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి వగల మాటలని కవి భావన. జీవితంలో బాధలను కప్పిపెట్టి జీవోత్సవంలా బ్రతకకూడదని, చచ్చే ముందు హాయిగా సుఖాలు అనుభవించాలని కవి చెప్పాడు. ఆహ్లాదము తీరేలా, హాయిగా అన్ని కోరికలు తీర్చుకుంటూ బ్రతికి, తరువాత చావాలి. చావు, దానంతట అది రాకుండా, పిరికితనంతో ఆత్మహత్య చేసుకొని మనిషి చావకూడదు. జీవితం మీద అసహ్యం కలగనిదే తృప్తిగా చావలేరు. శరీర బలం తగ్గిపోదానికి ముందే ప్రతి వ్యక్తి తమ ఉబలాటం తీర్చుకోవాలిగా. బ్రతికి ఉండగానే తన కోరికలు అన్నీ తీర్చుకున్నాకే దావాలని కవి ఆత్మహత్య చేసుకుని పిరికితనంతో చావడాన్ని కవి వ్యతిరేకిస్తున్నాడు. జీవితం మీద అసహ్యం కలిగిన తరువాతే తృప్తిగా చావాలని సూచిస్తున్నాడు. శక్తి ఉన్నంత వరకు తన కుతుపాలాలు, కోరికలు అన్నీ హాయిగా తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికీ కవి తెలిపాడు. భవిష్యత్తులో రాబోయే బాధలకు భయపడి, ప్రస్తుతం ఉన్న సుఖాన్ని త్యాగం చేయకూడదు. ఎప్పుడో రాబోయే బాధ కోసం ప్రస్తుతం బాధపడకూడదు. చివరికి ముగింపు ఏదైనా లెక్కచేయవద్దు. తన కోరిక తీరితే కోటి బాధలు పడినా పరవాలేదు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే నిర్భయంగా తన కోరికలు తీర్చుకోవాలి. బ్రహ్మకు సహితం మనిషి భయపడకూడదు. చేసే పని అశాస్త్రీయమని, లౌకికమని వెనుకడుగు వెయ్యకూడదు. కోరికలు సంపూర్తిగా కీరేలా హాయిగా జీవించాలి. మనిషి ఇచ్చయే అతనికి దైవమని నమ్మాలి. తనకు నచ్చినట్లు చేయాలి. అయిపోయిన దాన్ని గురించి ఆలోచించకూడదు. జరుగుతున్న దాని గురించి బాధపడకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించకూడదు. సంతోషంగా ఎల్లప్పుడూ జీవించాలి. ఎంత సౌఖ్యం కలుగుతుందన్నా ఇతరుల్ని బాధించకూడదు. తన సుఖం కోసం వరులను పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టడమే నరత్వం, నారాయణత్వం అని కాళోజీ తన కవితా ఖండికలో జీవన సారాంశాన్ని వివరించాడు.